హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. టుడే వీడియోలో మనకి టోటల్గా 5 నోటిఫికేషన్స్ అయితే తీసుకురావడం జరిగింది. వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేద్దాము. దీంట్లో మనకి ఐటీ రోల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక నాన్ ఐటీ రోల్ అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు వీడియో చూసి మీకు సూటబుల్ అయిన పొజిషన్కి మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈస్ ఫ్రమ్ ఎఫ్రీ కంపెనీ వాళ్ళు హైర్ చేస్తున్నారు జూనియర్ ఇంజనీర్ పొజిషన్ కోసం. ఇది బేసికల్‌గా ఒక సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ పొజిషన్ అనమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. మెకానికల్ వాళ్ళు కూడా ఛాన్స్ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ మీకు బ్యాక్‌లాగ్స్ ఉండకూడదు. అండ్ 0-2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. అంటే ఫ్రెషర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సజెషన్ ఏంటంటే 2021, 22 అండ్ 23 పాస్ ఔట్స్ వాళ్ళందరూ అప్లై చేయండి. అండ్ మీకు బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ఎస్‌డిఎల్‌సి అంటే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్, ఎస్‌డిఎల్‌సి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. అండ్ మీకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వి మోడల్, అజైల్ మోడల్ అన్నారు. అదేవిధంగా వాటర్ ఫాల్ మోడల్ కూడా ఉంటుంది. ఈ మోడల్స్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. ఒకవేళ మీకు లేకపోయినా సరే జస్ట్ ఒకసారి గూగుల్ చేస్తే మీకు అర్థమైపోతుంది వాట్ ఈస్ వాట్ అనేది. అండ్ మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ మీకు ఎంబెడెడ్ టెస్టింగ్ మీద ఏమన్నా బేసిక్ నాలెడ్జ్ తెలుసున్నా సరే అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ న్యూ టెక్నాలజీస్ అనేవి నేర్చుకునేలా ఉండాలంట. అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. బేసిక్ మాన్యువల్ టెస్టింగ్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ రోల్‌కి అప్లై చేసుకోవచ్చు. సెకండ్ నోటిఫికేషన్ ఈస్ ఫ్రమ్ క్యూఏడి. దే ఆర్ హైరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ అంట. ఎలిజిబిలిటీ చూసుకుంటే ఐటీ బ్యాక్‌గ్రౌండ్ బీఈ, బీఎస్సీ, బీఎస్సీలో ఐటీ, ఎంఎస్సీ, బీసీఏ అండ్ ఎంసీఏ గ్రాడ్యుయేషన్స్ అడుగుతున్నారు. అండ్ 0-1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలంట. అండ్ మీరు రీసెంట్ గ్రాడ్యుయేషన్ అయితేనే దీనికి అప్లై చేసుకోండి. అంటే 2023 అండ్ 2024 పాస్ ఔట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు జావా, జావా స్క్రిప్ట్, హెచ్టీఎంఎల్, ఎక్స్ఎంఎల్ ఆర్ ఓపెన్ సోర్స్ ఈ టెక్నాలజీస్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా పర్లేదు అప్లై చేయండి. అండ్ మీకు స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకి జావా, జావా స్క్రిప్ట్, హెచ్టీఎంఎల్ ఇవన్నీ బేసిక్ స్కిల్స్ కాబట్టి ఇవి తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ జాబ్‌కి అప్లై చేసుకోండి. అండ్ థర్డ్ వన్ ఈస్ ఫ్రమ్ కాలిక్స్ హైరింగ్ ఫర్ ఇంజినీరింగ్ ఇంటర్న్ పొజిషన్. క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు బీఏ ఆర్ బీఎస్సీ కంప్లీట్ చేసినా ఆర్ ప్రెజెంట్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2023 అండ్ 24 పాస్ ఔట్స్ వాళ్ళు ఎలిజిబుల్ అంట. మీకు ఎక్సలెంట్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ మీకు ఇంగ్లీష్ గ్రామర్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ మీకు ప్రూఫ్ రీడింగ్ ప్రాక్టీసెస్ అంటే మీకు ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రూఫ్ రీడింగ్ చేయడం, దాంట్లో ఉన్న మిస్టేక్స్‌ని ఐడెంటిఫై చేయడము, ఇలాంటి బేసిక్ స్కిల్స్ ఉన్న అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ ఇవి తెలిసి ఉండాలంట. అండ్ మీ షిఫ్ట్ టైమింగ్ చూసుకుంటే ఇక్కడ 4 పీఎం నుంచి 12 ఏఎం అంటున్నారు. ఈ షిఫ్ట్ గనక వర్క్ చేయడానికి మీకు ఓకే అయితే ఈ రోల్‌కి అప్లై చేసుకోండి. ఫోర్త్ వన్ ఈస్ ఫ్రమ్ సీమెన్స్. దే ఆర్ హైరింగ్ ఫర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్. వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారు ఆర్ మాస్టర్ డిగ్రీ ఆర్ పీహెచ్‌డీ. ఇక్కడ కంప్యూటర్ ఆర్ ఎలక్ట్రికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి అడుగుతున్నారు. అండ్ 2021, 22, 23 పాస్ ఔట్స్ వాళ్ళందరూ అప్లై చేసుకోండి. అండ్ మీకు సి ఆర్ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ తెలిసుండాలంట. లైనక్స్ కూడా అడుగుతున్నారు. అండ్ దాంతో పాటు మీకు డిజిటల్ సర్క్యూట్స్, డిజిటల్ డిజైన్స్ ఏవైతే సర్క్యూట్ డిజైన్స్ ఉన్నాయో వాటి మీద మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది సరిపోతుంది. అండ్ మీకు సిస్టమ్స్ ఈ ఈ టెక్నాలజీ గనుక తెలిసుంటే ప్లస్ పాయింట్ అవుతుందంటున్నారు. అండ్ మీకు రిటన్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారనమాట. యాస్ ఎ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఇదైతే కామన్ స్కిల్ సెట్. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్ క్లినిసిస్ హైరింగ్ ఫర్ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఇది కూడా ఒక టెస్టింగ్ పొజిషనే. క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ అన్ని బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు 0-2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ దాంతో పాటు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ మెథడాలజీస్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్. ఎవరైతే టెస్టింగ్ పొజిషన్స్‌కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మాన్యువల్ టెస్టింగ్‌లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటి మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ ఉందంటే మీరు కంపల్సరీగా సెలెక్ట్ అవుతారు. గుడ్ కొలాబరేషన్, టీమ్ వర్క్ స్కిల్స్ అడుగుతున్నారు. దాంతో పాటు సాలిడ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్టింగ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్స్. అంటే మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గనుక తెలిసుంటే మీరు ఫ్యూచర్‌లో ఆటోమేషన్ టెస్టింగ్ కూడా సేమ్ కంపెనీలో మీరు అప్‌గ్రేడ్ అవ్వొచ్చనమాట. ఇన్ కేస్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉంటే. ఆర్ లేకపోయినా సరే మీ స్కిల్స్ అప్‌గ్రేడేషన్‌లో మాన్యువల్ టెస్టింగ్ నుంచి ఆటోమేషన్‌కి మూవ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంపల్సరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే తెలిసుండాలి. ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా గనక మీకు కోర్ జావా వరకు నేర్చుకుంటే చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకేనా? 5 నోటిఫికేషన్స్ అయితే చూసేసాము. వీటన్నిటి అప్లై లింక్స్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. అక్కడ నుంచి చూసి అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసిన తర్వాత మీకు కంపెనీ దగ్గర నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే దాన్ని మన ఫ్రంట్ లైన్స్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి మీరు ఫార్వర్డ్ చేస్తే దాని రిలేటెడ్‌గా మీకు ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దాని గురించి పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అందరూ కూడా జాబ్స్‌కి అన్నిటికి అప్లై చేస్తూ ఉండండి. అంటే చాలామంది చాలా జాబ్స్‌కి అప్లై చేసాం బ్రో అయినా సరే జాబ్స్ మాకేం రావట్లేదు అంటున్నారు. ప్రెజెంట్ మార్కెట్ కండిషన్ తెలుసు కదా! కొంచెం డ్రైగా ఉంది.
సో, కంపల్సరీ జాబ్ అయితే వస్తుంది. రాకుండా ఉండదు. మీరు మల్టిపుల్ పొజిషన్స్‌కి అప్లై చేస్తూ ఉండండి. కంపల్సరీ మీ రెజ్యూమ్ అయితే పిక్ అవుతుంది. అండ్ దాంతో పాటు మీరు జాబ్‌కి తగ్గట్టు మీ రెజ్యూమ్‌ననేది మోడిఫై చేసి అప్లై చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. అలా చేస్తేనే మీ రెజ్యూమ్ అనేది త్వరగా పిక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా జాబ్స్‌కి అప్లై చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఇఫ్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్ టు యూ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. And see you in the next video. Signing off.